ఈవినింగ్ స్నాక్‌లోకి పిల్లలకి ఆనియన్ స్ప్రింగ్ రోల్‌ని ఇలా చేసి పెట్టండి. ఆనియన్, క్యారట్, క్యాబేజీ, బీన్స్, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, చిటికెడు సాల్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని పోస్తూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఇది పల్చగా ఉన్నప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకో పాన్ తీసుకొని దీంట్లోకి కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక దీంట్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆనియన్‌ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక క్యాబేజీ, క్యారెట్, బీన్స్‌ని కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత పచ్చివాసన పోయాక 3, 4 నిమిషాల వరకు ఉడికించాక కారం, ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5, 6 నిమిషాల వరకు దీన్ని మరికొంచెం ఉడికనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరొక పాన్ తీసుకొని దీంట్లోకి పక్కకు పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలాంటి స్పూన్‌తో మనం ఇలా షీట్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఈవెన్‌గా రౌండ్‌గా షీట్ లాగా చేసేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఇది షీట్ లాగా మారుతుంది. అప్పుడు పాన్ నుంచి సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా పంచుల్ని ఇలా కదిలిస్తే మనకి షీట్ అనేది ఇలా తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా షీట్స్ అన్నీ చేసుకొని దీంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న పేస్ట్‌ని దీంట్లోకి వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్స్‌ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం దీన్ని రౌండ్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే ఇలా ఫోల్డ్ చేసుకొని మిగిలిన వాటిని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే మనం ఆయిల్ నుంచి తీసేయడమే. అంతే మన స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి